భారీ విధ్వంసం సృష్టించే ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తర కొరియా మరోసారి పరీక్షించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ డ్రోన్ పరీక్షలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ ఆత్మాహుతి డ్రోన్లను భారీ సంఖ్యలో తయారు చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ సముద్ర జలాల్లో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఆత్మాహుతి డ్రోన్ పరీక్షలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా మరోసారి ఆత్మాహుతి డ్రోన్లు పరీక్షించింది. నిర్దేశిత లక్ష్యాలపై భారీ పేలుడు జరిపే ఈ డ్రోన్ల పరీక్షను ఆ దేశ అధ్యక్షుడు కిమ్ దగ్గరుండి పర్యవేక్షించారు. డ్రోన్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది. ఈ డ్రోన్లు వివిధ మార్గాల్లో ప్రయాణించి పూర్తి ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించినట్టు పేర్కొంది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్లు కీలకంగా మారుతుండటంతో భారీ సంఖ్యలో వాటిని తయారు చేయాలని కిమ్ ఆదేశించినట్టు ప్యాంగాంగ్ మీడియా తెలిపింది. డ్రోన్ల పరీక్షకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. ఈ డ్రోన్ల తోక భాగం ఎక్సాకారంలో ఉండి రెక్కలున్నాయి. గతంలో కిమ్ సైన్యం ప్రయోగించిన డ్రోన్ల తరహాలోనే ఉన్నాయి. ఉత్తర కొరియా సమీపంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లో అత్యాధునిక ఫైటర్ జెట్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ పరీక్షలను కిమ్ సైన్యం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆగస్టులో ఉత్తర కొరియా తొలిసారి ఆత్మాహుతి డ్రోన్లు పరీక్షించింది. రష్యా నుంచి లభించిన సాంకేతికత సాయంతో ఉత్తర కొరియా వాటిని తయారు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. 2022లో కూడా ఉత్తర కొరియా చిన్న తరహా డ్రోన్లను దక్షిణ కొరియా సరిహద్దులకు తరలించింది. ఆ సమయంలో వాటిని కూల్చలేక సియోల్ పడిన అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఆ తర్వాత దక్షిణ కొరియా డ్రోన్ ఆపరేషన్స్ కమాండ్ను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.